మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రం విడుదల. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం, తలసరి ఆదాయం $42,000 పెంచే లక్ష్యం, అభివృద్ధికి ఏఐ, డీప్ టెక్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, 2 మెగా పోర్టుల నిర్మాణం, హైస్పీడ్ రైలు రోడ్డు నెట్వర్క్, 5 ఏళ్లలో పేదరికం లేని సమాజం, 2047 నాటికి 100% అక్షరాస్యత, తలసరి ఆదాయం $3,200 నుంచి $42,000 పెంచడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $2.4 ట్రిలియన్ వృద్ధి చేయడం, రాష్ట్ర ప్రజల సగటు ఆయు ప్రమాణాన్ని 85 ఏళ్లకు పెంచడం, నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్, ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్ర సుస్థిర అభివృద్ధి అంటూ రాసి పెట్టుకుంటూ 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం అంటూ 10 సూత్రాలతో ప్రణాళిక, ఆరోగ్యం, సంపద, సంతోష లక్ష్యం, విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణల సభలో చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్. అట్లాగే 25 ఏళ్ల రాజకీయ స్థిరత్వంతో సమగ్ర అభివృద్ధి, కులం, ప్రాంతం పరంగా కొట్టుకునే రోజులు పోయాయి. నేను చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నట్టే కూటమి నేతలంతా ఉండాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని వికసిత భారత్ కోసం ఆలోచిస్తున్నారు. అందులో అంతర్భాగమే స్వర్ణాంధ్ర విజన్ 2047. ఒక వ్యక్తి కంటే కళ కోట్ల మంది కోసం కంటే అది మహాస్వప్నం. అలాంటిదే ఈ విజన్ డాక్యుమెంట్. చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం అంటూ మరోవైపు మనకు మెరికల్ లాంటి యువత ఉన్నారు. మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులకు కొదవలేదు. అన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే స్వర్ణాంధ్ర సాధ్యమే. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి 20 లక్షల నుంచి 30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తాం. తద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జైల్లోనే అల్లు అర్జున్ అంటూ హైదరాబాద్ సంజయ్ థియేటర్ ఘటనలో A11గా కేసు నమోదు. ఉదయం అరెస్టు, 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు, చెంచలగూడ జైలుకి తరలింపు. సాయంత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు. నేడు విడుదల చేస్తామని జైలు అధికారులు అంటూ పుష్ప 2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్లోని సంజయ్ థియేటర్లో ఈ నెల 4వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాట వల్ల మహిళ మృతి చెందిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కి అరెస్ట్, రిమాండ్ అనంతరం మధ్యంతర బెయిల్ మంజూరు పరిణామాలతో శుక్రవారం అంతా ఉత్కంఠ నెలకొంది. ఆయనకు తొలుత నాంపల్లి న్యాయస్థానం రిమాండ్ విధిస్తే పోలీసులు చెంచలగూడ జైలుకి తరలించారు. అనంతరం హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10:30 గంటలకు అందడంతో అర్జున్ శుక్రవారం చెంచలగూడ జైల్లో ఉంచారు. శనివారం ఉదయం ఆయనకి విడుదల చేస్తున్నారన్నట్టు రాసుకొచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు, ఉదయం 6:30 టైంలో. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నారు కొద్దిసేపటి క్రితం. అయితే ఆ 4 ముసుగు వ్యక్తులు ఎవరు, కస్టడీలో రఘురామ గాయాలు ఎలా అయ్యాయి, సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ని ప్రశ్నించిన పోలీసులు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు, బాగానే నడిచారు. రిమాండ్కి తరలించేటప్పుడు మాత్రం గాయాల పాలే నడవలేకపోయారు. ఈ మధ్యలో ఏం జరిగింది, ఆయన గాయాలు ఎలా అయ్యాయి, అరెస్ట్ చేసి సిఐడి కార్యాలయానికి తరలించినప్పుడు ముసుగేసుకున్న 4 వ్యక్తులు వచ్చి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళు ఎవరు అని సిఐడి విశ్రాంత ఎస్పీ విజయపాల్ని పోలీసులు ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పాఠశాల విద్యలో 4 రకాల బడులు అంటూ ప్రాథమికోన్నత హై స్కూల్ ప్లస్లు రద్దు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రి లోకేష్ నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదనలు. గత ప్రభుత్వంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన ఉత్తర్వులు 117 రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చేది. పాఠశాల విద్యాశాఖ ముసాయిదాను సిద్ధం చేస్తే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శుక్రవారం ఉండవల్లిలో మంత్రి లోకేష్ నిర్వహించిన సమావేశంలో ముసాయిదాలోని అంశాలను అధికారులు వెల్లడించారు. వాటి మీద ఆయా నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 6 రకాల బడుల స్థానంలో వచ్చే విద్యా సంవత్సరం 4 రకాల పాఠశాలల వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నారు. ప్రాథమిక పాఠశాలలో 3 రకాలుగా ఉండబోతున్నాయి. ప్రాథమిక ఉన్నత హై స్కూల్ ప్లస్ విధానాలు రద్దు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హై స్కూల్ ప్లస్ పేరుతో 3 నుంచి 12 తరగతులు నిర్వహిస్తున్నారు. మండలానికి 2 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలంటూ గత ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. వీటిల్లో విద్యార్థులు ప్రవేశాలు తక్కువగా ఉండగా ప్రయోగశాలలు లేవు, రెగ్యులర్ అధ్యాపకులు నియమించలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు 117 కారణంగా ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులు ప్రాథమిక ఉన్నత పాఠశాలను మార్చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 3,448 ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని 3, 4, 5 తరగతులు చెంది 2,43,540 మంది విద్యార్థులను తరలించారు. దీంతో 12,247 ఫౌండేషన్ ప్లస్ పాఠశాల ఏకోపాధ్యాయ బడులుగా మారిపోయినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అవి సంస్కరణలు చేసి బాగు చేసేటటువంటి ప్రక్రియ ప్రస్తుతం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విధ్వంసకుల నోట రక్షణ జపం అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై రాజ్నాథ్ సింగ్ ధ్వజం. భారత్ సంవిధాన్ కాదంటూ తిప్పికొట్టిన ప్రియాంక 75 ఏళ్ల భారత రాజ్యాంగంపై లోక్సభలో వాడివేడి చర్చ. కొద్ది రోజులుగా వాయిదాల పర్వం కొనసాగిన లోక్సభలో శుక్రవారం సుదీర్ఘ సంవాదం కొనసాగింది. 75 ఏళ్ల భారత రాజ్యాంగంపై దివ్య పదంపై ప్రారంభమైన 2 రోజుల చర్చ అధికార విపక్ష పార్టీల పదునైన ప్రసంగాలతో వేడెక్కింది. అధికార పక్షం తరపున తొలుత చర్చను ఆరంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలను దుయ్యబట్టారు. లోక్సభ సభ్యురాలుగా ఎన్నికైన తర్వాత తొలిసారి సభలో ప్రసంగించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ దీనికి ధీటుగా బదిలిస్తూ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. రాజ్నాథ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ భారత రాజ్యాంగ నిర్మాణ కృషి అంతా తమదే అన్నట్టుగా వ్యవహరించిన కాంగ్రెస్ నేతలు పండిట్ మదన్ మోహన్ మాలవీయ, లజపతి రాయ్,
భగత్ సింగ్, వీర సావర్కర్ వంటి త్యాగదనం విస్మరించారని ఆరోపించారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధింపు, రాష్ట్ర ప్రభుత్వాల రద్దు, జడ్జిల సీనియారిటీని తోసిపుచ్చి ప్రధాన న్యాయమూర్తుల నియామకం, పదే రాజ్యాంగానికి సవరణలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు సంధించారు. రాజ్యాంగాన్ని రక్షించాలంటే ఇప్పుడు కొందరు కాంగ్రెస్ నేతలు ఆ పుస్తకాలను జేబులో పెట్టుకుని తిరుగుతున్నారని, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏమీ నేర్చుకోలేదంటూ చురకలు వేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు రాజ్యాంగ సూత్రాలను అనుసరిస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాజ్యాంగంపై విపక్షాల తరపున కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ చర్చను మొదలుపెట్టారు. కాంగ్రెస్పై రాజ్నాథ్ విమర్శలను తిప్పికొట్టారు. మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసిందంటూ వాగ్బాణాలు సంధించారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ వచ్చుంటే రాజ్యాంగాన్ని మార్చేదని ఆరోపించారు. సంబల్, మణిపూర్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై మోడీ స్పందించలేదంటూ ప్రియాంక ఆక్షేపించారు. రాజ్యాంగం అంటే సంఘ్, ఆర్ఎస్ఎస్ రూల్ బుక్ కాదని చెప్తూ భారత సంవిధానం అని ప్రధాని మోడీ సరిగా అర్థం చేసుకోలేదన్నారు. రాజ్యాంగం దేశానికి ఐక్యతా సందేశాన్ని ఇచ్చేదని, బీజేపీ సర్కార్ మాత్రం ప్రజల మధ్య విభజనకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిరసన గాంధీ మార్గాన్ని అనుసరించండి, రైతులకు సుప్రీంకోర్టు సూచన. నిరసనలు నిర్వహిస్తున్న రైతులు గాంధీ మార్గాన్ని అనుసరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం వారికి సూచించింది. పంజాబ్, హర్యానా సరిహద్దులు నిరవధిక నిరాదీక్ష చేస్తున్న రైతు నేత జగదీష్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో ఆయన తక్షణ వైద్య సాయం అందించాలని ప్రభుత్వ వర్గాలను ఆదేశించింది. 17 రోజులుగా నిరసన దీక్ష ఉన్న దల్లేవాల్తో కేంద్ర పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధులు వెంటనే భేటీ కావాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుజల్ బయాన్ ధర్మాసనం ఆదేశించింది. రైతులు హింసకు దిక్కకూడదు, శాంతియుతంగా ఆందోళన నిర్వహించాలి, అన్నదాతల సమస్యలను పరిశీలిస్తున్న నేపథ్యంలో నిరసన గాంధీ మార్గాన్ని అనుసరించాలి. హింసాత్మక నిరసనలు సమస్యలను సృష్టిస్తాయి. దల్లేవాల్కు వైద్య సహాయం అందించి ఆయన దీక్షను విరమించుకునేలా ఒప్పించండి అని ధర్మాసనం పేర్కొంది. మరి నిరసన దీక్ష చేస్తున్న పంజాబ్ రైతు నేత జగదీష్ సింగ్ దల్లేవాల్ని సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేష్ టికాయత్ శుక్రవారం కన్నౌరి సరిహద్దులో పరామర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి దగాకోరు పాలనపై చెల్లుమన్న కోల అంటూ చంద్రబాబు నమ్మి మోసపోయి రోడ్డెక్కిన రైతులు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు. రైతన్నలకు అడుగడుగున అడ్డగించిన కాకీలు. వైఎస్ జగన్ పిలుపుతో రైతులకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు. విజయవాడలో దేవినేని అవినాష్పై జులుం, పార్టీ నేతల అరెస్ట్. వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులతో అరెస్ట్ చేయించిన కూటమి సర్కార్. ప్రభుత్వ వేధింపులు, పోలీసుల బెదిరింపులకు వెరవని రైతన్నలు. జిల్లా కేంద్రాల్లో ఉవ్వెత్తున రైతులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ర్యాలీలు. 6 నెలల చంద్రబాబు పాలనపై ప్రజా వ్యతిరేకతకు నిరసన ర్యాలీలు అద్దం పట్టే అన్న రాజకీయ పరిశీలకులు. రైతుల ఆందోళన విజయవంతం కావడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కథనోత్సాహం. 2 సీజన్లు గడుస్తున్న పెట్టుబడి సాయం 20,000 ఇవ్వకుండా రైతులను దగా చేసిన కూటమి ప్రభుత్వం. ధాన్యం పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించకుండా రైతులకు ద్రోహం. ఉచిత పంటల బీమాను రద్దు చేసి కర్షకులకు దిక్కుతోచని దుస్థితిలోకి నెట్టిన చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇక్కడే విచిత్రం ఏంటంటే ఇందులో రైతులు ఎంతమంది కనబడుతున్నారు ఫోటోలో. నిజంగా రైతులు అటెండ్ అయ్యారంటే రాజకీయ పార్టీ కార్యక్రమంగానే నడిపారు. రైతులు వచ్చినటువంటిది తక్కువ కనబడుతోంది. దానికి సాక్ష్యం ఇదే. లేకపోతే అల్లు అర్జున్ అరెస్ట్ అన్నటువంటి వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అరెస్ట్ నుంచి అర్ధరాత్రి దాకా ఉత్కంఠ అన్నటువంటి విషయాన్ని. శుక్రవారం ఉదయం ఆయన నివాసానికి వెళ్ళిన పోలీసులు బెడ్రూమ్ వరకు వెళ్ళి అదుపులో తీసుకుని ఆయన చక్కడపల్లి పోలీస్ స్టేషన్లో 1.5 పాటు విచారణ. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. నాంపల్లి కోర్టుకు తరలింపు. 14 రోజులు రిమాండ్. చెంచల్గూడ జైలుకి తరలింపు. మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు తీర్పు కాపీ అందకపోవడంతో రాత్రి జైల్లోనే మంజీరా బ్యారక్కి తరలింపు. రిమాండ్ ఖైదీ నెంబర్ 766797 కేటాయింపు. నేడు ఉదయం విడుదల కానున్న అల్లు అర్జున్ అంటూ అల్లు కుటుంబానికి బాసటగా యావత్ భారతీయ సినీ పరిశ్రమ. అర్ధరాత్రి వరకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు తొక్కిసలాటలో తన ప్రమేయం లేకపోయినా అల్లుపై కేసులు బనాయించారు మాజీ సీఎం జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి జర్నలిస్టులపై టీడీపీ గూండాల దాడి. సాగునీటి ఎన్నికల ప్రక్రియ కవరేజ్ చేస్తున్నారని అక్కసక్రమాలు బయటపడతాయని బెంబేలెత్తి రౌడీజం. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేములలో ఘటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే దుర్మార్గం అరాచకం అంటూ సాక్షి జర్నలిస్టుపై టీడీపీ నేతలు దాడి అత్యంత దాడిని ముక్తకండతో కడించిన జర్నలిస్టులు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. దాడుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదరికం లేని సమాజం అంటూ చంద్రబాబు గారి విజన్ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి వార్తను వీళ్ళు కూడా ఫ్రంట్ పేజీలోనే ఇచ్చుకొచ్చి లోపల పేజీలో డీటెయిల్డ్గా వేసుకొచ్చారు. లేకపోతే చైతన్య కళాశాల డీన్ హత్య. బెంగళూరు రూరల్ జిల్లాలో ఘటన. బెంగళూరు రూరల్ జిల్లా అనేకల్ తాలూకా లక్ష్మీనారాయణపురాలో ఉన్న చైతన్య టెక్నో పాఠశాల పియు కళాశాల డీన్ శ్రీనివాస్ మనోహర్ రెడ్డి దుండగుల చేతుల హత్యకు గురయ్యారు. ఈ ఘటన బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో గోళిమంగళ వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. ప్రకాశం జిల్లా అర్ధవీడికి చెందినటువంటి శ్రీనివాస్ మనోహర్ రెడ్డి కళాశాల కారులో వెళ్తున్న గోళిమంగళ వద్ద రోడ్డు పనుల కోసం ఉపయోగిస్తున్న జేసీబీ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో దారి కోసం ఆయన హారన్ కొట్టారు. అయినప్పటికీ జేసీబీకి సంబంధించిన వాళ్ళు స్పందించబడుతూ మరోమారు హారన్ కొట్టారు. దీంతో జేసీబీకి సంబంధించిన వాళ్ళు రాగా రోజు జేసీబీని అడ్డంగా ఉంచుతున్నాను, కళాశాలకు వెళ్లేందుకు ఆలస్యం అవుతుంది శ్రీనివాస్ మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దారి వదిలేదు లేదని ఎవరికి చెప్పుకుంటూ నవీన్ అనే వ్యక్తి దురుసుగా మాట్లాడడంతో తాను పోలీసులు ఫిర్యాదు చేస్తానని శ్రీనివాస్ మనోహర్ రెడ్డి అన్నారు.
పోలీసుల వద్దకు వెళ్తే తోక్ కట్ చేస్తానని నవీన్ అనడంతో మనోహర్ రెడ్డి తన కళాశాల సిబ్బందికి ఫోన్ చేశారు. తనపై దాడి జరుగుతోందని వెంటనే రావాలని సూచించారు. దీంతో తన కొట్టడానికి జనాన్ని రప్పిస్తావంటూ నవీన్ మరికొందరు కారులో ఉన్న మనోహర్ రెడ్డిని కిందకి లాగి కొట్టి పరారయ్యారు. కళాశాల సిబ్బంది వచ్చి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. హెబ్బగోడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓవర్సీస్ డిప్లాయ్మెంట్ క్యాంపునికి ఎన్బీకేఆర్ విద్యార్థి కన్ఫామ్ అయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి గిరిజన టీచర్లకు కాంట్రాక్ట్ పద్ధతికి మార్చాలి అంటూ సీఎం చంద్రబాబుకి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖను కూడా హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి స్వర్ణాంధ్ర 2047 అంటూ ఆంధ్ర నెంబర్ 1గా నిలుపుతాం, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, సంపద, సంతోషం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు జైల్లో పుష్ప వార్తని ఇక్కడ కూడా టచ్ చేశారు. రాజ్యాంగం అంటే సంఘ్ రూల్ బుక్ కాదన్న ఉపన్యాసం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. జస్టిస్ శేఖర్ యాదవ్పై అభిశంసన నోటీస్, అలహాబాద్ హైకోర్టు జడ్జిని తొలగించాలి, 55 మంది సభ్యుల సంతకాలు రాజ్యసభ సెక్రటరీ జనరల్కి అందజేత, మైనార్టీలపై విద్వేష ప్రసంగం చేశారన్న ఆరోపణ, రాజ్యాంగ విలువలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదు, విహెచ్పి సభలో చేసిన ఉపన్యాసంపై అభ్యంతరం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అట్లాగే మోహన్ బాబుకి హైకోర్టులో ఎదురుదెబ్బ, జర్నలిస్టులపై దాడి కేసులో ముందస్తు బెయిల్కి నో అన్నటువంటి వార్తని కూడా హైలైట్ చేశారు. అయితే పోలీసులపై దొంగ నోట్ల ముఠా అటాక్, పోలీసు వాహనం అడ్డుకుని దాడి, వాహనంలో నిందితుడిని ఎత్తుకుపోయిన వైనం, రాజమహేంద్రవరంలో సినీ ఫక్కీలో ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ కేసుల్లో పెండింగ్ విచారణ దశలో 125 పిటిషన్లు, 80% వ్యాజ్యాలు పెండింగ్, సుప్రీంలో 15 స్పెషల్ లీవ్ పిటిషన్లు, వాటిలో 12 వ్యాజ్యాలు ఇప్పటికీ విచారణ దశలో, ట్రయల్ కోర్టులో 86 డిశ్చార్జ్ పిటిషన్లు, ఒక్కదానిపైన తుది తీర్పు రాలేదు, సుప్రీంకోర్టుకి సిబిఐ నివేదన, తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆ కేసులు పెండింగ్కి సంబంధించినటువంటి అంశాలు. లేకపోతే రేషన్ బియ్యానికి రెక్కలు అంటూ పేదలకు రాయితీ ధరపై ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. వ్యవహారంపై కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున విచారణ జరుగుతున్న వ్యాపారులు పట్టించుకోకుండా ఎగుమతులు చేస్తూనే ఉన్నారు. విశాఖపట్నం పోర్టు నుంచి ఎగుమతికి సిద్ధం చేసిన రేషన్ బియ్యాన్ని కొద్ది రోజుల క్రితం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టుకున్న సంగతి తెలిసిందే. కాకినాడ నుంచే కాకుండా విశాఖ పోర్టు నుంచి కూడా రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్న విషయం అప్పుడే బయటపడింది. దాంతో అధికారులు అప్రమత్తం చేశారు. రేషన్ బియ్యం ఎట్టి పరిస్థితుల్లో పోర్టు నుంచి ఎగుమతి కావడానికి వీల్లేదని మంత్రి ఆదేశించారు. దాంతో ఆ శాఖకు చెందిన అధికారులు పోర్ట్ ఏరియాలోని కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ వద్ద రోజు నిఘా పెడుతున్నారు. బియ్యం లోడ్తో వచ్చే లారీలను పరిశీలిస్తున్నారు. రేషన్ బియ్యం ఉంటే సీజ్ చేయకుండా వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. ఈ విధంగా గత 3 రోజులుగా కొన్ని లారీలు వెనక్కి పంపేశారు. అయితే వ్యాపారులు ఆ లారీలను విశాఖలోనే వేరే సిఎఫ్ఎస్లకు పంపించి వాటి ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జెబో ఇంటర్నేషనల్ సంస్థ ఇదే విధంగా సుమారుగా 530 టన్నుల బియ్యాన్ని, 10,600 బ్యాగులు, 20 కంటైనర్లో వ్యాన్ హాయ్ 367-14 నౌక ద్వారా గురువారం చైనాకు పంపించింది. పౌర సరఫరాల శాఖ అధికారులు విశాఖలోని అన్ని సిఎఫ్ఎస్ల వద్ద నిఘా పెట్టకుండా కేసులో కేవలం విశాఖ పోర్టుకు చెందిన సిఎఫ్ఎస్ వద్ద ఉండడంతో వ్యాపారుల పని సులభమవుతుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి అన్ని శాఖల అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాల్సిందని పోర్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్టెల్లా నౌక ఎటు కదలక అంటూ ముదురుతున్న సీజ్ ద షిప్ వ్యవహారం, కాకినాడ పోర్టుకు బియ్యం లోడింగ్కి వచ్చి నెలపైనే తాజాగా అడ్మిరాల్టీ కోర్టును ఆశ్రయించిన ఎగుమతిదారులు సీజ్ ద షిప్ ఆదేశాలతో కాకినాడ పోర్టులో నిలిచిపోయిన స్టెల్లా నౌక వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతుంది. గత నెల 29న పారాబాయిల్డ్ బియ్యం లోడుతో ఎగుమతికి సిద్ధంగా ఉన్న స్టెల్లా నౌకను రేషన్ బియ్యం ఎగుమతి అవుతుందని అనుమానంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత షిప్లో తనిఖీలు చేపట్టి రేషన్ బీమా కాదని తేల్చాల్సి ఉన్న ల్యాబ్ నివేదిక రావడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నౌక నిర్ణీత సమయానికి బయలుదేరకపోవడంతో రోజుకి $22,000 డ్యామరేజ్ ఛార్జీల భారం మోయాల్సి వస్తుందని ఎగుమతిదారులు తాజాగా శుక్రవారం అడ్మిరాల్టీ కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి మొత్తం 28 మంది ఎగుమతిదారులు కలిసి నౌకను అద్దెకు తీసుకోగా వీరిలో 15 మంది తమ బియ్యం లోడింగ్ పూర్తి చేశారు. మరికొందరు లోడ్ చేయాల్సి ఉంది. కానీ అధికారులు స్టెల్లా షిప్లోకి బియ్యం లోడింగ్ను అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో వ్యాపారపరంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొంటూ కాకినాడకు చెందిన చిత్ర అగ్రి ఎక్స్పోర్ట్, సూర్యశ్రీ రైస్ మిల్, పద్మశ్రీ రైస్ మిల్ ప్రతినిధి అమరావతిలోని అడ్మిరాల్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాము పశ్చిమాఫ్రికా దేశానికి పారాబాయిల్డ్ రైస్ ఎగుమతి చేయడానికి నౌకను అద్దెకు తీసుకున్నామని, కానీ నౌకలోకి బియ్యం లోడింగ్కి అధికారులు అనుమతి ఇవ్వడం లేదని పిటిషన్లో ప్రస్తావించారు. ఇలా అడ్డుకోవడం ఫారిన్ ట్రేడ్ పాలసీకి విరుద్ధమని, ఈ చట్టం ప్రకారం బియ్యం ఎగుమతి అవడానికి లేదని పేర్కొన్నారు. బియ్యం ఎగుమతి ఆపడానికి లేదని పేర్కొన్నారు. పైగా నౌకలను బియ్యం లోడింగ్ ఆపాలని కలెక్టర్, పోర్టు అధికారులు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం నోటి మాటతో ఆదేశాలు ఇచ్చారని వివరించారు. నేపథ్యంలో డ్యామరేజ్ ఛార్జీల భారంతో తీవ్రంగా నష్టపోతామని, తమకు 3 కంపెనీలకు చెందిన 3,470 మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ ఎగుమతి జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును శుక్రవారం అభ్యర్థించారు. ఎవరైతే నౌకలోకి ఇప్పటికే తమ వాటా బియ్యం లోడ్ చేశారో వారు మినహా మిగిలిన వాళ్ళు రోజుకి $22,000 డ్యామరేజ్ ఛార్జీల భారం మోయాల్సి ఉంటుందని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోలీసులపై దొంగ నోట్ల ముఠ అటాక్కి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ముందు పోలీసు వాహనం, వెనక 2 కార్లలో దొంగ నోట్ల ముఠ చేజింగ్, అనుకూలమైన టైం కోసం వెయిటింగ్, 80 కిలోమీటర్లు దాటాక ఒక్కసారిగా ముందుకొచ్చి
పోలీసు వాహనం అడ్డగంతా పోలీసులపై అటాక్ చేసి వారి వాహనంలో ఉన్న తమ సభ్యుడిని ఎత్తుకుపోయిన ముఠ. ఇదేదో సినిమాలో సీన్ కాదు, రియల్గా రాజమహేంద్రవరంలో జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటాకి జరిగింది ఈ ఘటనలో. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం పోలీసులు తమ పరిధిలోని ఓ దొంగ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో గురువారం రాత్రి భీమవరానికి వచ్చిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితుడితో పాటు తమ వాహనంలో శ్రీకాకుళానికి బయలుదేరారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విఎల్పురం సెంటర్కి వచ్చాక 2 కార్లు వెంబడించి వచ్చిన దొంగ నోట్ల ముఠా సభ్యులు పోలీసు వాహనాన్ని అడ్డగించారు. పోలీసులపై దాడి చేసి నిందితుడిని విడిపించి వాళ్ళ వాహనాల్లో తీసుకెళ్లిపోయారు. వెంటనే ఆ పోలీసులు 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో బొమ్మూరు ప్రకాష్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అర్ధరాత్రి దొంగ నోట్ల ముఠా పోలీసులపై దాడి చేసి వాళ్ళని అదుపులో నిందితుడిని విడిపించుకోవడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఘటనపై 9 సెక్షన్ల కింద ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం పోలీసులు వాహనం వెనక వచ్చిన కార్ల వివరాల కోసం సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ముఠాలో ఒకళ్ళని రక్షించడం కోసం సభ్యులు ఇంత సాహసం చేశారంటే అదుపులో తీసుకున్న వ్యక్తి ఆ ముఠా డాన్ అయి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కల్తీ నెయ్యిని ఎప్పుడు గుర్తించారు అంటూ తిరస్కరించిన ట్యాంకర్ నుంచి శాంపిల్స్ తీసుకుంది ఎప్పుడు, ఏ తేదీలో ల్యాబ్కు పంపారు. తిరుపతిలో సిట్ బృందం ఆరా టీటీడీ ఈవో సివిఎస్ఓతో భేటీ, కీలక ఫైళ్లు రికార్డులు పరిశీలన మరో 2-3 రోజులు. ఇక్కడ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక సభ్యులు తిరుపతిలో మకాం వేశారు. టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి ముఖ్యమైన ఫైళ్లను పరిశీలించారు. మరో 2 రోజులు తిరుపతిలో నుండి దర్యాప్తును వేగవంతం చేస్తారని సమాచారం. గత నెల 22వ తేదీన సిట్ బృందానికి సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 34 మంది అధికారులు ఉద్యోగులు తిరుపతి చేరుకుని కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అవసరమైన ప్రదేశాలు సందర్శించి సమాచారాన్ని రికార్డులను సేకరించారు. తాజాగా సిట్కి నాయకత్వం వస్తున్న సిబిఐ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ ఎన్ వీరేష్ ప్రభు, సిబిఐ విశాఖ రేంజ్ ఎస్పీ మురళీ రాంబా, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జాతీయ ఆకార కల్తీ నిరోధక విభాగం అధికారి సత్యకుమార్ పాండ గురువారం రాత్రి తిరుపతి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి వెళ్లి కింది స్థాయి అధికారుల సిబ్బందితో సమావేశమయ్యారు. ఇప్పటిదాకా చేసిన దర్యాప్తురాలు తెలుసుకున్నారు. వాటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు నివేదించారు. మధ్యాహ్నం 1:05 గంటలకు టీటీడీ పరిపాలనా భవనం చేరుకుని టీటీడీ ఓ శ్యామలరావు, సివిఎస్ఓ శ్రీధర్ తదితరులతో సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు జరిగిన భేటీలో అవసరమైన సమాచారాన్ని సేకరించడంతో పాటు అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించారు. గుజరాత్ ల్యాబ్, చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్లు నెయ్యి నాణ్యతపై జారీ చేసిన రిపోర్టు ప్రతులను తీసుకున్నారు. నెయ్యి కల్తీ జరిగిందని ఎప్పుడు గుర్తించారు, ప్రస్తుత ఈవో గుర్తించారు, లేక గతంలో పనిచేసిన అధికారులు గుర్తించారు, ఏ ఆధారాలతో గుర్తించారు, మైసూరులో కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ ల్యాబ్ ఉండగా గుజరాత్ ల్యాబ్కి ఎందుకు పంపించారు, ఏఆర్ డైరీ పంపిన ట్యాంకర్లో 4 దేని ఆధారంగా తిరస్కరించారు, మరో 4 ఎలా అనుమతించారు, తిరస్కరించిన ట్యాంకర్ల నుంచి నెయ్యి శాంపిల్స్ సేకరించి భద్రపరిచారా, శాంపిల్స్ సేకరించింది ఏ తేదీల్లో, తిరుమలలో టీటీడీ ల్యాబ్ టెక్నీషియన్, దేవస్థానం ఉద్యోగులు లేక బయట వాళ్ళ, తిరుమల ల్యాబ్లో నెయ్యి నాణ్యత నిర్ధారించేందుకు తగిన పరికరాలు లేవని, టెక్నీషియన్లకు కూడా తగిన సాంకేతిక అర్హతలు లేవన్నది నిజమేనా, భారీ పరిమాణంలో నెయ్యి కొనుగోలు చేసేటప్పుడు ల్యాబ్లో తగిన పరికరాల అర్హత కలిగిన సిబ్బందిని ఎందుకు నియమించుకోలేదు, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ నుంచి ఎప్పుడెప్పుడు నెయ్యి ట్యాంకర్లు టీటీడీకి సరఫరా అయ్యాయి వంటి ప్రశ్నలు సంధించి సమాచారం తీసుకున్నారు. అలాగే అవసరమైన ఫైళ్లు, రికార్డులు కూడా సేకరించారు. అనంతరం పద్మావతి అతిథి గృహాన్ని చేరుకుని సదరు గృహ సమాచారం క్రోడీకరించుకునే పనిలో నిమగ్నం అయ్యారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇందులో అసలు విషయం మాత్రం పోయింది. అప్పుడు ఏళ్ల తరబడి 5 ఏళ్ల నుంచి కల్తీ జరుగుతుందా లేదా అన్నది దర్యాప్తు చేయట్లేదు. ఇప్పుడు ప్రజలకు తెలిసిందేంటి, 5 ఏళ్ల నుంచి కల్తీ జరిగిందని. అది నిజమా కాదా అని తేల్చే ప్రయత్నం చేయట్లేదు. ఆ 4 ట్యాంకర్ల చుట్టూతోనే దర్యాప్తు జరుగుతుంది. ఖచ్చితంగా ఇది దైవద్రోహం అవుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో భగవంతుడు ఏం చేస్తాడో చూడాలి ఈ విషయంలో. లేకపోతే రైతుల నుంచి టమోటా కొనుగోళ్లు కిలో 8 రూపాయలు చొప్పున విక్రయించాలని మంత్రి అచ్చెన్న ఆదేశాలు. కర్నూలు పత్తికొండ యార్డుల్లో టమోటా ధరలు పడిపోయినందున మార్కెటింగ్ శాఖ కిలో 8 రూపాయలు చొప్పున కొనుగోలు చేసి అదే ధరకు మార్కెట్లో విక్రయించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. టమోటా ధర కిలో రూపాయికి పడిపోయిందని కథనాలపై శుక్రవారం మంత్రి స్పందించారు. ఇతర రాష్ట్రాల నుంచి టమోటా దిగుమతి కావడం, వర్షాధార పంట నాణ్యత లేక ధర తగ్గడం వల్ల సాధారణ మార్కెట్పై ప్రభావం పడిందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో రైతులకు, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా, లాభ నష్టాలు లేకుండా కొనుగోలు చేసిన ధరకు విక్రయించాలని మార్కెటింగ్ అధికారులకు మంత్రి సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.